అహో దేవదేవ విరూపాక్ష స్వామి కోటి నమోవాగాలు. తండ్రి నీ దివ్యమంగళ కరుణా కటాక్ష వీక్షణలతో ఈ సామ్రాజ్యం కలకాలం కలగలాడేలా వర్ధిల్లును గాక. మహోత్నాశయంతో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించిన ఈ తెలుగు రాజ్యం మహా సామ్రాజ్యంగా వెలుగొందును గాక. కారు వానలతో తడిసి ముడిసిన భూమాత సస్యశ్యామలంతో ఈ ప్రజానికానికి ఆకలనే తెలియకుండా చేసింది. ఆ అన్నపూర్ణ మాత ఆదరణతో అన్నమో రామచంద్ర అన్న మాటనే మరిపించింది. అంతా ఆ మాత అనుగ్రహం. అస్మదీయ భుజక్రమంతో చతుర్దశ దిగ్విజయంతో అటు గజపతులు ఇటు బహుమని సుల్తానులు ఒకరేమిటి అన్ని వైపుల వారు తమ తమ స్నేహాస్త్రాలను చాచి శాంతి చేకూర్చమని అన్న ఆ కరుణ విరూపాక్షుని కరుణా విశేషం. అమ్మ జగజ్జనని అష్టరూపిణి లక్ష్మీమాత ఆ మహావిష్ణువుతో కూడి అష్ట కష్టాలనే కాకుండా ఏ కష్టాలు లేకుండా మా సామ్రాజ్యంలో అష్టైశ్వర్యాలు ప్రసాదించి రత్నాలనే రాశులుగా పోయించి విజయనగరం నవరత్న నగరంగా చంద్రతార్కం నిలిపి సరస్వతి లక్ష్ములు ఒకచోట నిలువరన్న మాటని అసత్యం చేసింది కదా తల్లి. నీ కృప అపారం తల్లి. సంగీత సాహిత్యాలలో మా సామ్రాజ్యంలో అణువు విస్తరిల్లేలా శిల్పకళ చిత్రకళ నాట్యకళ ఒకటేమిటి 64 కళలు మా రాజ్యంలో నాట్యమాడుతుండగా తిరుమల కాళహస్తి మున్నగు ఆలయాల నిర్మాణంలో 1000 ఏళ్ళు దాటిన చెరగని కీర్తి దశ దిశలా చాటుతున్నాయి కదా. ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెద్దనాది మహాకవుల కలం నుండి జాలువారిన మన చరిత్ర ప్రపంచ రాజస్వరంతర నర కవి మండలి ఉరవడి పెట్టుగాక. గీర్వాణ వాగ్నిర్మాణ కవితా నవ మండలి నేర్పిన భోజనతో పోల్చి అస్మద్ అష్ట దిగ్గజ వర్వేణుల ఆంధ్ర భోజనిగా కీర్తించడం నీ చదువే కదా చదువు తల్లి. కవి పండిత పోషకత్వమే కాక నీ ప్రియపుత్రునిగా చేరదీసి ఆముక్తమాల్య నిర్మాణం మా చేత కూడా కావించి కవి రాజుగా రాజకవిగా మా కీర్తిని శాశ్వతంగా కలిగించింది కదా తల్లి. సాహితీ ధ్రువతారగా వెలిచిన నీకు ఇవే నా కళా సుమాంజలు. తండ్రి విరూపాక్ష సంగమాసాలు తులువ వంశీయులచే నిరాటకంగా పాలించబడుతున్న ఈ విజయనగరం మహా సామ్రాజ్యంపై ఏ దుష్టదృష్టి పడకుండా పరదేశీయులు ఆక్రమించకుండా పరమాత సహనంతో సకల కళలతో విరాజ్ జిల్లాలని ఆశీర్వదించు స్వామి. జై విరూపాక్ష స్వామి, జై విద్యారణ్య స్వామి, జై మహావిష్ణు, జై జై జై.